సో టుడే మోస్ట్లీ మనం క్లాస్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్ని స్టార్ట్ చేస్తా. జస్ట్ హై లెవెల్గా అండర్స్టాండ్ చేసుకుంటాం క్లాస్ని ఆబ్జెక్ట్స్ని. సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఎక్లిప్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిమైనింగ్ టాపిక్స్ ఎక్లిప్స్లో ట్రై చేద్దాం అనమాట. ఓకేనా? క్లాస్ ఆబ్జెక్ట్ అండ్ మెథడ్స్ ఇది చూస్తాం. ఇది హై లెవెల్గా నేర్చుకుంటాం కొత్తగా కాకుండా. దీంతో పాటు మనకు పెండింగ్ టాపిక్ వచ్చి మనకు వేరియబుల్స్ ఉంది. వేరియబుల్స్ కంప్లీట్ కాలేదు. జస్ట్ మనం డెఫినేషన్ ఒకటే చూసాం. బట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంది, అది ఒకసారి చూసుకోవాలి. ఇది కావాలంటే మనకు మెథడ్స్ కావాలన్నమాట. అందుకోసంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాట్ ఈస్ వాట్ అని చూస్తాం. సో మెథడ్స్లో కానీ మళ్ళీ ఈ రోజులో క్లాస్ అనేది చూస్తాం. క్లాస్ అయిన తర్వాత ఆబ్జెక్ట్, టూ థింగ్స్ we can ఓకే. ఇన్స్టా క్లాస్ కాకుండా మెథడ్స్ చూస్తాం. మెథడ్స్ గురించి జస్ట్ అండర్స్టాండ్ నేర్చుకుంటాం జస్ట్ హై లెవెల్గా. తర్వాత ఆబ్జెక్ట్ చూస్తాం. ఆబ్జెక్ట్ తర్వాత వేరియబుల్ టైప్స్ ఉంది, వేరియబుల్ టైప్స్ చూస్తాం. సో దెన్ మెథడ్స్ టైప్స్. దిస్ ఇస్ ద ఆర్డర్. ఈ ఆర్డర్లో నేర్చుకున్నామంటే ఈజీగా అర్థమైపోతుంది మనకు. ఓకేనా? ఇదే మెయిన్ థింగ్ గైస్, చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ఎటువంటి ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తున్నా, స్ప్రింగ్ బూట్లో చేస్తున్నా, ఈ ఒక్క ప్రాసెస్ అర్థమైతే చాలు, ఎట్ల గురించి అర్థమైతే చాలు, ఎవ్రీథింగ్ ఇంకా సేమ్ అనమాట. ఓకేనా? మీరు ప్రాజెక్ట్లో చూస్తారు ఎంత సింపుల్గా ఉంటుంది ప్రాజెక్ట్ డెవలప్మెంట్. స్ప్రింగ్ బూట్ ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత చాలా సింపుల్ ఉంటుంది అనమాట. లాట్ ఆఫ్ లాజిక్ అనేది యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎప్పుడు మనకి మెథడ్ టైప్స్ అండ్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది అర్థమైతే ఇట్స్ ఎనఫ్. సో ఇది ఒక పార్ట్ అనుకుంటే. ఇది అయిన తర్వాత మనకు యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంది, స్ట్రింగ్ ఉంది, అర్రేస్ ఉంది. ఐ థింక్ దట్స్ ఆల్ వీ హ్యావ్. సో ఇది కానీ కంప్లీట్ అయిపోయిందంటే సో విల్ జంప్ ఇన్ టు ఒరాకిల్. ఓకే, విల్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ క్లాస్? సో మనం క్లాస్ సింటాక్స్ ఎలా రాస్తున్నాం? క్లాస్ అంటున్నాం, క్లాస్ నేమ్ రాస్తున్నాం, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టేసి ఇక్కడ వేరియబుల్స్ అనేవి రాస్తున్నాం. అంతేనా? వేరియబుల్స్ అనేవి రాస్తున్నాం. సంథింగ్ ఎంత వదిలేయండి. సో క్లాస్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏం చెప్తాయా? ఏదైనా డౌట్ ఉందా? ఎవరు అన్మ్యూట్ చేశారు? యా. సో క్లాస్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ సింపుల్ గా కలెక్షన్ ఆఫ్ మెంబర్ మెథడ్స్. వీడియో రికార్డ్ చేయండి. కలెక్షన్ ఆఫ్ మెంబర్ మెథడ్స్ అండ్ మెంబర్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ మెంబర్ మెథడ్స్ అండ్ మెంబర్ వేరియబుల్స్ అంటే క్లాస్ అంటే ఏంటంటే వేరియబుల్స్ మెథడ్స్ యొక్క కాంబినేషన్ క్లాస్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సింపుల్ డెఫినేషన్ గా మనం చెప్పుకుంటే క్లాస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ మెథడ్స్. ఆర్ మెంబర్ అంటే దీనికి చెందినది అండి, దీనికి ఇన్స్టాన్స్ అనమాట. అంటే ఈ క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్స్ అంటాం వీటిని. ఓకేనా? ఆ మెంబర్స్ లోనే మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అంటాం. ఏదైతే ఒక బ్లాక్ లో వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయో ఈ కాంబినేషన్ ని ర్యాప్ చేసేటటువంటి ఒక బ్లాక్ క్లాస్ అనమాట సింపుల్ గా. సో విల్ అండర్స్టాండ్. సో ఇక్కడ మనం వేరియబుల్ అంటే ఆల్రెడీ చూసాం. సో ఎగ్జాంపుల్ చూసామంటే క్లాస్ శాంపుల్ సంథింగ్ లైక్ దిస్. సో దీంట్లో వేరియబుల్స్ అనేవి మనం చూసాం కాబట్టి ఎలా రాసుకుంటున్నాం? ఇంట్ ఫస్ట్ నంబర్, ఇంట్ సెకండ్ నంబర్, సంథింగ్ ఇలా వేరియబుల్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సింపుల్ గా ఇది ఒక క్లాస్ అనమాట. బట్ ఇక్కడ మెంబర్ మెథడ్స్ అని కానీ చెప్పాం. వాట్ ఈస్ దిస్ మెథడ్స్? సో లెట్ మీ ట్రై టు గివ్ యూ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ ది మెథడ్స్. మెథడ్స్ యొక్క సింటాక్స్ చూద్దాం. మెథడ్ సింటాక్స్ ఏంటంటే ఒక క్లాస్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక క్లాస్ అనేది ఒక సంథింగ్ ఒక థింగ్ అనుకుంటే దాంట్లో టూ ఉంటాయి, వేరియబుల్స్ అండ్ మెథడ్స్. వేరియబుల్స్ ఏం చేస్తాయంటే డేటాను స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంటాయి. అర్థమైందా? స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాయి. మెథడ్స్ ఏం చేస్తాయంటే ఆ డేటాను ఉపయోగించి సర్టెన్ ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేస్తుంటాయి. యాక్షన్స్ అంటాం. మెథడ్స్ అనేవి యాక్షన్స్, వేరియబుల్స్ అనేది ఒక డేటా స్టోరింగ్ లొకేషన్స్, స్టోరేజ్ చేసి పెట్టుకో ఉంటాయి. సర్టెన్ యాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టేక్ వన్ టీ షాప్ అనుకోండి. టీ షాప్ అనేది ఒక క్లాస్ అనుకోండి. క్లాస్ టీ షాప్. మనం టీ షాప్కి వెళ్ళాం అనుకోండి. ఓకేనా? అక్కడ వాళ్ళు ఏం స్టోర్ చేసి పెట్టుకుంటారు మనం గమనిస్తే? టీ పౌడర్,
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీ పౌడర్కి సంథింగ్ స్ట్రింగ్ అనుకుందాము, లేదంటే ఇంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక డేటా టైప్ టీ పౌడర్ అనుకుందాం. టీ పౌడర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. తర్వాత మిల్క్, అంతేనా, వాటర్, మేబీ హార్లిక్స్ ఆర్ బూస్ట్ సంథింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంటైనర్స్లో ఆ ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకుంటారు, అంతే కదా. సో ఇకపోతే ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి టీని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ టీ, ఇది మెథడ్. ప్రిపేర్ కాఫీ, ఇది మెథడ్. అర్థమైందా? లైక్ షుగర్, ఇది అంతేనా, యాక్షన్స్ అన్నమాట ఇవి. గాట్ ఇట్? సమ్ సింపుల్ అండర్స్టాండింగ్, ఓకేనా? క్లాస్లో వేరియబుల్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి. మెథడ్లో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వాల్యూస్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం, వాటిని యూజ్ చేసి పర్టికులర్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో మనం టీ షాప్ అని చెప్పుకుంటే టీ పౌడర్ అనే కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ మిల్క్ అదేవిధంగా వాటర్, ఈ మూడింటిని తీసుకొని వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ కంటైనర్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని తీసుకొని టీని ప్రిపేర్ చేస్తాడు. ఆ షాప్ అతను టీని ప్రిపేర్ చేస్తాడు. ఇక్కడ ప్రిపేరింగ్ టీ, ప్రిపేర్ చేసి ఎవరికి ఇస్తాడు, కస్టమర్స్కి ఇస్తాడు. ఓకే, రిటర్న్ టు కస్టమర్స్. సింపుల్ అండర్స్టాండింగ్. ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు, టీని ప్రిపేర్ చేసి కస్టమర్కి ఏమి ఇస్తున్నాడు, టీ, తాగేదానికి టీ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ అర్థమైందా? వాడి దగ్గర ఉన్నటువంటి ఏదైతే రా మెటీరియల్ ఉందో ఆ రా మెటీరియల్ ఉపయోగించుకొని సర్టెన్ ప్రాసెస్ జరిగి కస్టమర్స్కి కావాల్సినటువంటి అవుట్పుట్ అనేది ఇస్తున్నాడు. దాన్ని రిటర్నింగ్ అంటున్నాం. ఇది టైప్స్ 4 టైప్స్ ఉన్నాయి, అక్కడ అర్థమవుతుంది. రిటర్న్ అంటే వాళ్ళకి ఇవ్వడం. అర్థమైందా? ఈ మెథడ్ కస్టమర్స్కి టీ అనేది ఇస్తుంది అనమాట. అర్థమైంది? ఒక శాంపుల్, ఒక సింపుల్ అండర్స్టాండింగ్ వచ్చిందా వేరియబుల్స్కి అండ్ మెథడ్స్కి, ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తామని. రైట్? సార్. సో కొంచెం లెవెల్కి వెళ్దాం, కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చూడండి, ఇప్పుడు జస్ట్ సింటాక్స్ చూద్దాం. ఓకే, మెథడ్స్ అనేది అర్థమైపోయింది మనకు, వేరియబుల్స్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు, ఇప్పుడు దాకా యూజ్ చేస్తున్నాం. వాల్యూస్ పెట్టుకుంటున్నాం, ఆ వాల్యూస్ని మనకు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఈ ఫస్ట్ నెంబర్ అనే దాన్ని, ఓకే, 10 అనేది దీంట్లో పెట్టుకున్నాం. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఫైన్. సో మెథడ్ అంటే సర్టెన్ ప్రాసెస్ చేస్తుంది బై యూజింగ్ ఈ వేరియబుల్స్ యూజ్ చేసి ఈ క్లాస్ రిలేటెడ్ యాక్షన్స్ అనేవి ఈ మెథడ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో మల్టిపుల్ మెథడ్స్ ఉండొచ్చు ఒక క్లాస్లో అని చెప్తున్నాం. సో ఈ మెథడ్కి యాక్చువల్ సిగ్నేచర్ ఏంటి, ఏ విధంగా రాయాలనేది ఒకసారి చూద్దాం. సింటాక్స్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ విత్ మోడిఫైయర్ అంటాం. ఓకేనా, స్టార్టింగ్ విత్ మోడిఫైయర్, యాక్సెస్ మోడిఫైయర్ ఇఫ్ యూ వాంట్, యాక్సెస్ మోడిఫైయర్. ఓకేనా, తర్వాత రిటర్న్ టైప్ అంటాం, రిటర్న్ టైప్ అంటాం. ఓకే, దెన్ మెథడ్ నేమ్ రాస్తాం. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, దీనికి బ్లాక్, ఇక్కడ లాజిక్ అనమాట. ఆ మెథడ్లో లాజిక్ అనేది రాస్తాం. ఓకేనా, సో ఇట్స్ లైక్ ఏ మెథడ్ అంటే ఏం చెప్పుకోండి, ఇట్స్ ఏ సబ్ ప్రోగ్రామ్. ఇట్స్ లైక్ ఏ సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది బ్లాక్ అనొచ్చు, లేదంటే సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది క్లాస్ అనొచ్చు. క్లాస్ ఎంటైర్ ప్రోగ్రామ్ అంటే దాంట్లో ఎంటైర్ లాజిక్ని చిన్న చిన్న పార్ట్స్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అటువంటి బ్లాక్ అనమాట. సో దీంట్లో సర్టెన్ లాజిక్ అనేది రాసుకుంటుంటాం మనం. చూడండి, ఇప్పుడు ఇట్ ఈస్ సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇట్ పర్ఫార్మ్స్ యాక్షన్స్ ఆఫ్ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ది క్లాస్. పర్టికులర్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట మెథడ్స్ని. ఓకేనా, ఒకసారి చూద్దాం. దీంట్లో మల్టిపుల్ అడ్వాంటేజెస్ కానీ ఉన్నాయి. ఎందుకు సబ్ ప్రోగ్రామ్స్గా రాసుకోవాలి, ఎంటైర్ ఇప్పటి వరకు మెయిన్ మెథడ్లో రాసుకుంటా వచ్చేసాం కదా, అలానే మెయిన్ మెథడ్లో రాసేసి వచ్చు కదా. ఓకేనా, దానికి జస్టిఫికేషన్ ఇస్తాను ఎందుకు మెథడ్స్ యూజ్ చేయాలి అని. సో ఇది సింటాక్స్. ఒకసారి ఎగ్జాంపుల్ చూసామంటే దీనికి సో యాక్సెస్ మాడిఫైర్ అంటే మీరు బ్లైండ్గా మనకి యాక్సెస్ మాడిఫైర్ కాన్సెప్ట్ అయ్యేంత వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, యాక్సెస్ మాడిఫైర్ అంటే ఏంటి, పబ్లిక్ తర్వాత రిటర్న్ టైప్ కానీ మనకు 4 టైప్స్ మెథడ్స్లో క్లియర్ అవుతుంది. అప్పటి వరకు బట్ నార్మల్ ఇది ఒకటే యూజ్ చేస్తాం. వాయిడ్, పబ్లిక్ వాయిడ్, మెథడ్ నేమ్ మన ఇష్టం. ఇంకా శాంపుల్ మెథడ్, వేరియబుల్స్కి ఏదైతే నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నామో
అదే కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. లైక్ క్యామిల్ కేస్, స్టార్టింగ్ విత్ స్మాల్ ఉండాలి, మల్టిపుల్ వర్డ్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ తోటి స్టార్ట్ అవ్వాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే లాజిక్, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ sample method, సంథింగ్ లైక్ దిస్. మనకు కావాల్సిన లాజిక్ అనేది ఈ బ్లాక్ లో రాసుకుంటాం. ఇట్స్ లైక్ సబ్ ప్రోగ్రామ్, సబ్ క్లాస్ అని చెప్పొచ్చు, సంథింగ్ మీకు అర్థమయ్యేదానికి. ఓకేనా? సబ్ ప్రోగ్రామ్, ఎంటైర్ ప్రోగ్రామ్ ఇటువంటి బ్లాక్స్ గా రాసుకొని మన లాజిక్ ని డివైడ్ చేసుకోవచ్చు మల్టిపుల్ బ్లాక్స్ లాగా. అర్థమైందా? సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ మెథడ్ అన్నమాట. ఓకే, ఎస్. సో చెప్తాను ఎలా అడ్వాంటేజెస్ ఉందో చెప్తాను. సో సింటాక్స్ అర్థమైంది కదా. సో ఏదైతే ఈ లైన్ ఉందో, ఈ స్టార్టింగ్ లైన్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ ఏదైతే ఉందో దీని ఏమంటామంటే మెథడ్ సిగ్నేచర్ అంటాం. మెథడ్ సిగ్నేచర్ అంటాం. మెథడ్ సిగ్నేచర్ అంటాం. ఏదైతే ఇక్కడ లోపల ఉందో, ఈ లోపల లాజిక్ లోపల రాస్తాం కదా, దీన్ని మెథడ్ బాడీ అంటాం. మెథడ్ బాడీ అంటాం. సో దీని లోపల ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ప్రస్తుతానికి మనం వాడడం, బట్ 4 types లో చెప్తాను. ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం అనమాట. సో వాటిని లేదంటే ప్రస్తుతానికి లీవ్ చేయండి. బట్ మీరు సింటాక్స్ ఎప్పుడైనా అడిగారు అనుకోండి ఇంటర్వ్యూలో కానీ, మెథడ్ సింటాక్స్ రాయండి అంటే, సో దిస్ ఇస్ ద యాక్చువల్ సింటాక్స్. యాక్సెస్ మాడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ ఫాలోడ్ విత్ దిస్ parenthesis, అండ్ ఇన్సైడ్ దిస్ parenthesis we need to add arguments. ఓకేనా? లోపల వచ్చి మెథడ్ ఆఫ్ ది బాడీ, మెథడ్ లో బాడీ, మెథడ్ బాడీ అనేది ఇక్కడ ఉంటుంది, యాక్చువల్ లాజిక్ అనేసి. ఓకేనా? సంథింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇంట్ ఏ సంథింగ్ ఒక వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వేరియబుల్ లాగా ఉంటాయి, చూద్దాం ఏ విధంగా ఉంటుందని. ఇలా ఉంటుంది యాక్చువల్ సింటాక్స్. ప్రస్తుతానికైతే మనం ఈ ఆర్గ్యుమెంట్స్ లేకుండా వర్క్ చేస్తాం. కొన్నిటిని టైప్స్ చెప్పుకున్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ గురించి అర్థమవుతుంది. ఓకే, దీంట్లో వచ్చి మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటంటే ఇది యాక్సెస్ మాడిఫైయర్, రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్, ఈ మూటిని కలిపి మనం ఏమంటున్నామంటే మెథడ్ సిగ్నేచర్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇక్కడ మెథడ్స్ యాక్చువల్ గా ట్రై చేయండి. పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ అండ్ రిటర్న్ టైప్ ఈస్ వాయిడ్ అండ్ దెన్ మన మెథడ్ నేమ్ అనమాట. ఇది సేమ్ ఇక్కడ కానీ ట్రై చేయండి. పబ్లిక్ వాయిడ్, అంతే కదా. ఇది యాక్చువల్ జావా మెథడ్స్. సంథింగ్ లైక్ దిస్. అర్థమైందా? సో నెక్స్ట్ ఆబ్జెక్ట్కి వెళ్దామా? గోట్ ఇట్ రైట్? ఎనీ డౌట్స్? మెథడిక్ కానీ, క్లాసిక్ కానీ, వేరియబుల్స్ కానీ ఏదైనా డౌట్ ఉందా? నో సార్. సో ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్, మనం ఆబ్జెక్ట్ అంటే మీ మెటీరియల్లో కానీ మీ క్లాస్ బుక్స్లో కానీ ఏం చెప్తారంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ థింగ్ అంటారు. పెన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, క్లాస్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, సంథింగ్ డస్టర్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, వాచ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, ఇలాంటివి చెప్తుంటారు. సో వెర్ వి సీ లైక్ దానికి దీనికి ఎలా కంపేర్ చేస్తున్నారో మనకు తెలియదు అనమాట. టెక్నికల్ వర్డ్లకి వచ్చినప్పుడు ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ షూర్ టిల్. సో ఎలా కంపేర్ అవుతుందండి అంటే వెన్ ఐ వాస్ లైక్ ఇన్ మై స్టడీ ఎడ్యుకేషన్ పీరియడ్లో కానీ, లేదంటే నెక్స్ట్ వేరే దగ్గర మెటీరియల్తో మేము నేర్చుకున్న టైంలో కానీ, సో ఇదే డెఫినేషన్ ఎక్కడ చూసినా కానీ ఇట్స్ రియల్ వరల్డ్ థింగ్. రియల్ వరల్డ్ థింగ్ ఏంటి? రియల్ వరల్డ్ థింగ్ అంటే ఏంటి అసలు? ఇది టెక్నికల్ వరల్డ్కి మనం రాసే ప్రోగ్రామ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేసి ఒక సంథింగ్ డౌట్ అనమాట. లాట్ ఆఫ్ థింగ్స్ డౌట్స్ ఉండేది నాకు. లైక్ ఊప్స్లో కానీ అసలు ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, అసలు సింపుల్ డెఫినేషన్ చెప్పేస్తారు. ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా అంటారు. ఓకే, సంథింగ్ లైక్ అబ్స్ట్రాక్షన్ అంటే ఇట్స్ హైడింగ్ డేటా అండ్ ఎనేబులింగ్ ది ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ హైడ్ చేస్తాం. అండ్ సంథింగ్ వీ నీడ్ టు ఎక్స్పోజ్ సంథింగ్ డెఫినేషన్స్ మెన్షన్ చేస్తుంటారు అనమాట. బట్ డెఫినేషన్స్కి మనం రాసే ప్రోగ్రామ్కి మనం చేసే ప్రాజెక్టులకి అక్కడ సంబంధం ఉండదు అనమాట. సో దట్ విల్ ట్రై టు లైక్ రీసెర్చింగ్. సో వాట్ ఈస్ దిస్ డెఫినేషన్, వాట్ ఈస్ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది. సో అనే విధంగా సో ఈవెన్ మీరు కానీ మెటీరియల్లో చూసి ఇప్పుడు జావానే కాదు, రేపు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఛాలెంజెస్ రావచ్చు. మేబీ మీరు ఆండ్రాయిడ్ నేర్చుకోవచ్చు, ఆండ్రాయిడ్లో వర్క్ ఉండొచ్చు. ఇటువంటిప్పుడు మీరు నేర్చుకుంటారు కదా అదే మెటీరియల్లో కానీ ఆ డాక్యుమెంటేషన్లో చూసినప్పుడు ఏదైనా ఒక డౌట్ ఉన్నప్పుడు దాన్ని ఇన్డెప్త్గా రీసెర్చ్ చేయండి. బికాస్ ఆఫ్ యువర్ నాట్ ఎ కిడ్. ఓకే, అసే లైక్ గ్రాడ్యుయేట్ ఆర్ మాస్టర్స్లో ఉన్నారనమాట. సో దట్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. మనకి స్టాక్ ఓవర్ఫ్లో కొన్ని చెప్పాను కదా. సో వాటి ద్వారా మీరు అనాలిసిస్ చేయండి. అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా, ఎందుకు అసలు ఇది ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, ఊప్స్ లేకుండా జస్ట్ ఓకే హౌ టు లెర్న్ అండ్ హౌ టు ఒక కాన్సెప్ట్ని ఎలా నేర్చుకోవాలంటే మెయిన్గా
హౌ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు వరకు మీరు నేర్చుకునేది ఇప్పటికే కాదు, చాలా వాటిలో కానీ మీకు నేర్పించేది వచ్చి వాట్ ఈజ్ అని నేర్పిస్తారు. వాట్ ఈజ్, సో వాట్ ఈజ్ ని పక్కన పెట్టండి, చాలా చిన్నది అది. మనకు వాట్ ఈజ్ కాదు మనం నేర్చుకోవాల్సింది, హౌ ఇట్ ఈస్ వర్కింగ్, వై ఇట్ ఈస్, ఎందుకు అసలు ఈ ఆబ్జెక్ట్ అనేది. ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ రియల్ వరల్డ్ థింగ్ అని, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అంటే చెప్పేస్తారు అసలు ఎందుకు ఇది. ఓకేనా. సో ఆబ్జెక్ట్ లేకపోతే ఆర్ పర్టికులర్ కాన్సెప్ట్ లేకపోతే మనకు వచ్చేటటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ డిసడ్వాంటేజెస్ ను ఓవర్కమ్ చేస్తూ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఎలా మనకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు కావాల్సిన పాయింట్స్ నేర్చుకోవాల్సింది. ఓకేనా. సో వై ఆబ్జెక్ట్ అనేది మీరు సెర్చ్ చేయాల్సింది. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఇదంతా వేరే. వై ఆబ్జెక్ట్ అంటే అప్పుడు డీప్ డ్రైవ్ చేస్తాం మనం పర్టికులర్ కాన్సెప్ట్ లో. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, తర్వాత వై ఇట్ ఈస్ నీడ్, వై వి నీడ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ వల్ల అవసరం ఏముంది, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయాలి. వాట్ ఈజ్ అనేది అయిపోయింది, అది నార్మల్ కిడ్స్ నేర్చుకునేటటువంటి థింగ్ అనమాట. అర్థమైందా. సో ఆ విధంగా నేర్చుకోండి ఏ కాన్సెప్ట్ అయినా కానీ. ఈవెన్ మీరు ఏరే దగ్గర జాయిన్ అయినా కానీ మేబీ వాళ్ళు మేబీ ట్రైనర్ ఎంతవరకు హెల్ప్ చేయాలి అంతవరకు హెల్ప్ చేయగలరు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీరు రీసెర్చ్ చేయాలి మన టైంలో. ఓకేనా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ లైక్ మన డెఫినేషన్ ప్రకారం వచ్చి యూనిట్ ఆఫ్ మెమరీ అని చెప్తాం. యూనిట్ ఆఫ్ మెమరీ. ఓకేనా. విచ్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అని చెప్తాం. ఇట్స్ లైక్ ఆబ్జెక్ట్ అంటే కానీ సింపుల్ గా గుర్తుపెట్టుకుని ఇట్స్ లైక్ మెమరీ లొకేషన్ యాజ్ యూజువల్. బట్ దీంట్లో ఏముంటుందంటే దీన్ని క్లాస్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి మెమరీ లొకేషన్ అనమాట. ఏదైతే మనం క్లాస్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో, ఒక ఆబ్జెక్ట్ ని ఒక క్లాస్ ని క్రియేట్ చేస్తామో, ఆ క్లాస్ ఏదైతే ఉందో దీని అంతటికి ఒక జెరాక్స్ కాపీ అని కానీ చెప్పొచ్చు. ఇట్స్ లైక్ సింపుల్ గా మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇట్స్ లైక్ జెరాక్స్ కాపీ ఆఫ్ క్లాస్ అంటాం సింపుల్ గా. కొంచెం అర్థం చేసుకోండి. లెట్ మీ ట్రై టు గివ్ సమ్ డయాగ్రామ్. సో వాట్ ఇస్ దిస్ మైక్రో సర్వీసెస్ ఇది డయాగ్రామ్. సో చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం డెప్త్ కంటెంట్ ఇది. కొంచెం నాకు ఒక 15 మినిట్స్ నాకు మీ టైం కావాలి. నార్మల్గా చెప్పొచ్చు రియల్ వరల్డ్ థింగ్, అది కాదు నాకు కావాల్సింది. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. మీరు మేబీ ఉన్నారనుకో మీకు యూజ్ అవుతుంది కదా అని డిఫరెంట్గా మీరు ఇచ్చారనుకో ఆన్సర్, మీకు రేపు ఇంటర్వ్యూలో కావచ్చు, రేపు మిమ్మల్ని అడిగినప్పుడు, సో ఇట్స్ హ్యాపీ అనమాట. సో చూడండి, క్లాస్ సంథింగ్ టెస్ట్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాం. ఈ క్లాస్లో ఏం జరుగుతుందంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది ఒకటి యాడ్ చేసిన, ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఒకటి యాడ్ చేసిన, తర్వాత పబ్లిక్ మెథడ్ ఒకటి రాస్తున్నా, వాయిడ్ అడిషన్ అనేది ఒక మెథడ్ రాసుకున్నాను. మెథడ్ కదా ఇది, మెథడ్ రాసుకున్నాను. దీంట్లో ఏం పర్ఫామ్ చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. దీంట్లో అడిషన్ చేస్తున్నా, అడిషన్ ఆఫ్ 2 numbers సంథింగ్, లేదంటే జస్ట్ అడిషన్ ఇచ్చండి ఏ ప్లస్ బి అంతేనా. సో ఎప్పుడైతే మన యూజర్స్ యాడ్ అనేది కాల్ చేస్తారో వాళ్ళకి ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది మన క్లాస్ అనమాట. జస్ట్ అజ్యూమ్ ఇట్ ఈస్ మన ఒక శాంపుల్ క్లాస్ అనుకోండి, ఇట్ ఈస్ ఏ శాంపుల్ క్లాస్. సో ఎప్పుడైతే మనం క్లాస్ క్రియేట్ చేసి సేవ్ చేసి కంపైలేషన్ స్టేజ్లోకి వెళ్తున్నామో వాట్ ఇంటర్నల్ ఏం జరుగుతుంది, మనం జేవిఎం అని చెప్పాం. జేవిఎం ఈస్ ది మెయిన్ కంట్రోలర్ అనమాట. అంటే జావాకి మనం రాసే ప్రోగ్రామ్స్కి ఎవ్రీథింగ్ జేవిఎం అనేది జావా వర్చువల్ మెషిన్ అంటాం. ఆ జావా వర్చువల్ మెషిన్ లో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, మొత్తం కంట్రోలింగ్. ఏదైతే మన కంపైలర్ ఉందో, ఇంటర్ప్రెటర్ ఉందో, జావా ప్రొఫైల్స్ ఉన్నాయో, అండ్ లైబ్రరీస్ ఉన్నాయి, ఇదంతా హ్యాండిల్ చేసేది మనకు జేవిఎం అనమాట. అర్థమైందా. మెయిన్ అతను అనమాట అతను. సో దాంట్లో మనకు మెమరీ మేనేజ్మెంట్ కానీ మెయింటైన్ చేస్తుంటారు ఇంటర్నల్ గా మెమరీ. సో మెమరీలో కానీ మల్టిపుల్ స్పేస్ ఉంటాయి, లైక్ మెథడ్ ఏరియా ఇలా ఉంటాయి. సో లెట్ ఇట్ బి పార్క్ ఇట్ అసైడ్. బట్ ఎప్పుడైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ మన జావాలో యూజ్ చేసే వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అని చెప్పాము ఇంతకు ముందు. Memory, sir. Memory. What is the memory? What is the name of the memory?
హీప్ హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా జస్ట్ అస్యూమ్ ఇట్ ఇస్ ఏ మెమరీ స్పేస్ సంథింగ్ ఏ అని ఉంది కదా, ఏ అనే దాంట్లోకి 10 అనేది వెళ్ళి స్టోర్ అయింది ఇక్కడ. సో 10 అనేది స్టోర్ చేశాను. అదే విధంగా నెక్స్ట్ మనకు అనదర్ 20 అనేది కానీ ఇంకొక మెమరీ లొకేషన్లోకి వెళ్తుంది. బేస్డ్ ఆన్ దాని సైజ్ ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి, ఇంటీజర్ అంటే 4 bytes అనమాట, 4 bytes సైజ్ తోటి ఇది ఉంటుంది. సో 2 బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసుకుంది హీప్ మెమరీలో. సో వేరియబుల్ అన్నా కానీ మనం మెమరీ లొకేషన్ అని చెప్తున్నాం కదా సింపుల్గా. సో 20 ఓకేనా, 10 20 ఉంది. వాటికి నేమ్ ఏం పెట్టామన్నా, ఫస్ట్ దానికి ఏ అన్నాం కాబట్టి దిస్ ఇస్ ద ఏ అండ్ దెన్ దిస్ ఇస్ ద బి. ఏబి అనేసి 2 మెమరీ లొకేషన్స్ని క్రియేట్ చేసి దాంట్లో డేటా అనేది స్టోర్ చేస్తున్నాం అనమాట. సో ఎప్పుడైతే నేను ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నానో, అర్థమైందా, ఎప్పుడైతే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో ఒక కాపీ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకు ఎలా ఇస్తుందంటే కాపీ అనేది ఒక జిరాక్స్ కాపీ లాగా తీసేసి మనకి ఇలా ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, రెడ్ కలర్ బ్లాక్ ని ఆబ్జెక్ట్ లో ఏముంది, ఈ ఆబ్జెక్ట్ లో ఏముంది, డేటా ఆబ్జెక్ట్స్ లో ఏముంటాయంటే ఇట్స్ లైక్ వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో ఆబ్జెక్ట్ లో, గుర్తుపెట్టుకోండి. ఈ మెథడ్స్ అనే వాటికి ఏమి ఉండదు, అది జస్ట్ పర్ఫామ్ చేస్తాయి అంతే. అర్థమైందా. మెయిన్ గా ఆబ్జెక్ట్ ఈజ్ ఏ స్టోరేజ్ లొకేషన్ విచ్ ఇస్ హ్యావింగ్ ద స్టేట్ ఆఫ్ ది క్లాస్. స్టేట్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని స్టేట్ అంటాం, గ్లోబల్ వేరియబుల్స్ అంటాం చెప్తాము. ఆ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ ని ఇక్కడ స్టేట్ అంటాం. కాబట్టి ఇటువంటి ఎప్పుడైతే మన క్లాస్ లెవెల్ అంటే క్లాస్ వెంటనే మనకు వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాము. నార్మల్ గా గుర్తుపెట్టుకోండి. ఆ వేరియబుల్స్ కానీ ఉంటే ఈ క్లాస్ కి స్టేట్ ఉంది అని అంటాం. సో అటువంటి క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ అంటే జిరాక్స్ తీసినప్పుడు ఎటువంటిది, సో మనకి ఏం చేస్తామంటే అటువంటిది ఎంటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాం 10 20 అని, కాబట్టి ఇటువంటిది మనకు ఒక జిరాక్స్ కాపీ క్రియేట్ చేసి విత్ డేటా తోటి మనకి ఇస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ అనేది రెడీగా ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ ఒక నేమ్ పెట్టుకుంటాం మనం. వాట్ వీ నీడ్ టు గివ్ సంథింగ్ లైక్ టెస్ట్ కదా, T1 అని పెట్టుకుంటున్నా. T1 అని ఒక నేమ్ పెట్టుకున్నాను. అరే వేరే అతను ఇప్పుడు ఇది నేను వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్ని ఉపయోగించి ఇది బ్లూ ప్రింట్ అనుకోండి. బ్లూ ప్రింట్కి నేను తీసుకుని నా ఓన్ వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటా. నాకు 10 20 అనేది వాడుతున్నాను అనుకోండి. తర్వాత మేబీ సాత్విక్ కానీ శేఖర్ కానీ సమ్ అనదర్ కాపీ అనేది క్రియేట్ చేస్తున్నాడు. మనకు బ్లూ ప్రింట్ ఏమో సేమ్ ఇక్కడ, బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, మల్టిపుల్ కాపీస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అర్థమైందా. సో ఇక్కడ ఏమైందంటే T2 అని నేమ్ పెట్టుకుంటాం. మన ఇష్టం, నేమ్ అనేది ఆబ్జెక్ట్ నేమ్స్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు. సంథింగ్ సాత్విక్ వచ్చి T2 అని పెట్టుకున్నాడు. సంథింగ్ T2 అని పెట్టుకున్నాడు. ఇక్కడ డేటా వచ్చి సాత్విక్ కావాల్సిన డేటా అనేది యూజ్ చేసుకుంటాడు. అంటే ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఒక క్లాస్ని మనం బ్లూ ప్రింట్ అంటే దాని నుంచి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే మల్టిపుల్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇండివిజువల్ పర్సన్స్ అనేవాళ్ళు, ఇండివిజువల్ యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఓన్ డేటా యాడ్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ లో ఈ యాడ్ అనే డేటాని ఆ మెథడ్స్ ద్వారా పర్ఫామ్ చేసుకుంటారు, యాక్షన్స్ ని పర్ఫామ్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 50, a value 50 and then b value something 60 అని మెన్షన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ లో ఉన్నట్టు ఈ ఆబ్జెక్ట్ ను ఉపయోగించి యాడ్ అనే మెథడ్ ని కాల్ చేస్తారో, రైట్, యాడ్ అనే మెథడ్ ని కాల్ చేసామంటే సో నాకేం చూపిస్తుంది, నా ఆబ్జెక్ట్ ని యూజ్ చేసేటప్పుడు యాడ్ యొక్క రిజల్ట్ ఏమొస్తుంది, నాకు 10 + 20 జరిగి మనకు 30, నాకు 30 అని ప్రింట్ అవుతుంది. సాత్విక్ ఏం ప్రింట్ అవుతుంది, అతను ఓన్ అవుట్పుట్ అనేది అంటే బేస్డ్ ఆన్ ఇన్పుట్
ఇన్పుట్ అతను వేరేది పెట్టుకున్నాడు కాబట్టి అతనికి ఏమవుతుందంటే ఇట్స్ లైక్ యాడ్ అనేది కాల్ చేసినప్పుడు యాడ్ మెథడ్ని పర్ఫామ్ చేసినప్పుడు అతనికి 110 అనేది అవుట్పుట్గా వస్తుంది అనమాట. ఇది సో మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ అంటే ఆ క్లాస్ని బ్లూ ప్రింట్ అంటాం. ఆ బ్లూ ప్రింట్ నుంచి మల్టిపుల్ జిరాక్స్ కాపీస్ మనం క్రియేట్ చేస్తాం. వాటిని ఆబ్జెక్ట్స్ అంటున్నాం. ఆ ఈచ్ ఆబ్జెక్ట్కి మనం ఒక నేమ్ అనేది పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని ఆ నేమ్ని ఉపయోగించి దాంట్లో ఉన్న మెథడ్స్ అంతే. ఓకేనా? ఇది మనకు కనిపించదు అనమాట. వర్చువల్ క్లాస్ అని కానీ చెప్పొచ్చు. ఇక్కడ క్లాస్లో మనకు కనిపిస్తుంది కదా, ఆబ్జెక్ట్లో ఏముంటుందో మనకు తెలియదు. ఆబ్జెక్ట్ T1 అంతే, T1 రూపంలో మన దగ్గర ఉంటుంది. వర్చువల్గా మనకు కనిపించదు దాంట్లో ఏముంటుందో. సో దాంట్లో మనం ఆ ఆబ్జెక్ట్లు ఉపయోగించి వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన డేటా వేరియబుల్కి సెట్ చేసుకొని డేటా పంపించుకొని మనం కానీ ఆ పర్టికులర్ మెథడ్ని కానీ కాల్ చేస్తే మనకు ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యి ఇంటర్నల్గా మనకు జస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఒక సింపుల్ అండర్స్టాండింగ్ ఆబ్జెక్ట్ అంటే దేనికి అనేసి. అర్థమైందా? సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్ ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ థింక్ ఓవరాల్గా చెప్తాను, కొంచెం అర్థమయ్యేటట్టు చూడండి. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నామండి, ఒక ఫిజికల్ ఇన్స్టిట్యూట్ ఉంది అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. ఫస్ట్ శేఖర్ అనే అతను వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉన్నారు. తను ఏం చేసిందంటే ఒక పేపర్ తీసుకొని అక్కడ ఆ పేపర్లో ఏం రాస్తున్నారు, నేము. ఓకే, సో లెట్స్ ట్రై టు రైట్ ఇట్ హియర్. తను ఏం చేస్తుందంటే వాళ్ళని రిజిస్టర్ చేసుకోవాలి కదా స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తను ఒక పేపర్ తీసుకొని ఒక పాంప్లెట్ టైప్ అనమాట, ఒక పేపర్ తీసుకొని పెన్నుతో రాస్తుంది. నేమ్ అని రాసి ఇలా రాసి సో సంథింగ్ లైక్ శేఖర్. ఓకేనా? నేము, డెసిగ్నేషన్, కోర్సు ఇలా తనే రాసుకుంది, పెన్తో రాసి ఇస్తుంది అనమాట. పెన్తో రాసి ఇలా సంథింగ్ లైక్ ఇలా రాస్తుంది. ఇలా డేటా రాసేసి అది తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుంది అనమాట, తన లాకర్లో పెట్టింది. సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చారు, భాష అనే వ్యక్తి వచ్చారు. సేమ్ అదేవిధంగా ఇంకొక A4 షీట్ పేపర్ తీసుకొని సేమ్ వే నేమ్ కోలన్ లైక్ భాష, డెసిగ్నేషన్ అండ్ వాట్ ఎవర్ డెసిగ్నేషన్. ఓకే, సంథింగ్ బీటెక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఏ కోర్స్లో జాయిన్ అవుతున్నారు, కోర్స్ HTML సంథింగ్ ఇలాగా. అదే ఇంకొక పర్సన్ వస్తే సేమ్ వే ఇంకొక A4 షీట్ రాసుకుంటా ఉంటుంది. బట్ ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ ఏది మారుతుంది, ఓన్లీ రైట్ సైడ్ ఉన్నటువంటి డేటా అనేది మారుతుంది, లెఫ్ట్ సైడ్ అనేవి సేమ్ కదా. అర్థమైందా? సో మల్టిపుల్ పేపర్స్ని యూజ్ చేయడం దేనికి, ఒక పేపర్ని తీసుకొని దానికి జిరాక్స్ తీసేసి యూజ్ చేసామనుకోండి సింపుల్గా ఉంటుంది కదా. సో చూడండి ఇప్పుడు తర్వాత ఏం చేశారు, తను నేమ్ అని చెప్పి కోలన్ పెట్టి డేటా రాయలేదు, డెసిగ్నేషన్ అని పెట్టి కోలన్ పెట్టి డేటా రాయలేదు, కోర్స్ అని పెట్టి ఇలా పెట్టి డేటా రాలేదు. ఈ మూడు ఉన్నటువంటి ఒక పేపర్ని జిరాక్స్ తీస్తుంది అనమాట సింపుల్గా, దీంట్లో డేటా రాయకుండా. సో ఎప్పుడైతే శేఖర్ వచ్చాడో జిరాక్స్ తీసి అతనికే ఇచ్చేసి ఇలా ఫిల్ చేసి అని చెప్పి తను ఫిల్ చేసి ఆ జిరాక్స్ కాపీని ఇచ్చేసాడు. సేమ్ వే భాషకు ఒక జిరాక్స్ దీని నుంచి జిరాక్స్ తీసి ఇచ్చేసి భాషకుని తన డేటా ఎంటర్ చేసుకుని ఫిల్ చేసి ఇచ్చేస్తున్నాడు అనమాట. సో ఇది మెయిన్ టెంప్లెట్ అనుకుంటాం. ఇది మెయిన్ టెంప్లెట్, డేటా ఉండదు దీంట్లో. మెయిన్ టెంప్లెట్ ఇక్కడ ఏదైతే మనకు జిరాక్స్ కాపీస్ క్రియేట్ చేసి భాష వచ్చి అతను ఓన్ డేటా అనేది ఎంటర్ చేసుకున్నాడు ఆ టెంప్లెట్ మీద, శేఖర్ వచ్చి తన ఓన్ డేటా అనేది ఎంటర్ చేసుకున్నాడు ఆ టెంప్లెట్ పైన, జిరాక్స్ కాపీ పైన. వీటిని ఆబ్జెక్ట్స్ అంటున్నాం, దీన్ని క్లాస్ అంటున్నాం అనమాట. ఈ క్లాస్లో ఇక్కడ ఎంటర్ చేసినటువంటి వేరియబుల్స్ ఉన్నాయి కదా ఈ టెంప్లెట్లో డేటా లెఫ్ట్ సైడ్ ఉండే, వీటిని వేరియబుల్స్ అంటున్నాం, వీటిని లిటరల్స్ అంటున్నాం, మనం యాడ్ చేసేటువంటి డేటా. అర్థమైందా? సో ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాం, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మల్టిపుల్ యూజర్స్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజర్స్కి ఇచ్చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. డేటాని సెట్ చేసేసి శేఖర్ వచ్చి డేటా సెట్ చేశాడు. సో దాంట్లో కొన్ని పర్ఫార్మెన్స్ ఇంకా ఉంటాయి, లైక్ అటెండింగ్ క్లాస్ అని సంథింగ్ ఏవో ఉంటాయి కదా, సంథింగ్ ఆ ప్రాసెస్ అనేది యూజ్ చేసుకోవడం, ఇంకా బేస్డ్ ఆన్ అతను ప్రొవైడ్ చేసినటువంటి డేటాని యూజ్ చేసుకోవడం. అర్థమైందా? అది ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ క్లాస్కి ఆబ్జెక్ట్కి డిఫరెన్స్. గాట్ ఇట్? సింటాక్స్కి వెళ్దామా? ఆబ్జెక్ట్ సింటాక్స్కి. Yes, sir. సో ఆబ్జెక్ట్ లో ఏముంటుందంటే ఇట్స్ స్టేట్ ఆఫ్ ది క్లాస్ అనేది ఉంటుంది. ఆబ్జెక్ట్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ కంటైన్స్ స్టేట్ ఆఫ్ ది క్లాస్. ఎప్పుడైనా మీరు విన్నప్పుడు స్టేట్ అని విన్నప్పుడు స్టేట్ ఆఫ్ ది క్లాస్ అన్నప్పుడు ఏమని అర్థం అవ్వాలి? ఏంటి స్టేట్ అంటే? ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అట్రిబ్యూట్స్ సార్. ఎస్, వేరియబుల్స్ ఏదైతే ఉంటాయో క్లాస్ లో ఆ వేరియబుల్స్ ని స్టేట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆబ్జెక్ట్ ఇలా చెప్పుడు, సింటాక్స్ ఎలా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా, టీ షాప్ అనేది క్లాస్ క్రియేట్ చేస్తున్నాను కదా, దీనికి ఒక జిరాక్స్ కాపీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే చూడండి,
నేను కన్స్ట్రక్టర్ వచ్చినప్పుడు ఇంకా యాక్చువల్ ఆబ్జెక్ట్ ప్రిపరేషన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి ఇంకొంచెం డెప్త్గా చెప్పుకుంటాం. సో ప్రస్తుతానికి అయితే సింటాక్స్ బ్లైండ్గా ఇస్తున్నాను, అదే యూజ్ చేసేయండి. సో ఏదైతే మన క్లాస్ నేమ్ ఉందో క్లాస్ నేమ్ టీ షాప్ అని కదా అది ముందు రాసుకోవాలి. క్లాస్ నేమ్ యాజ్ టీజ్గా రాసుకుంటాం. టీ షాప్ టీ మన ఆబ్జెక్ట్ నేమ్ అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఇది క్లాస్ నేమ్ అనుకోండి. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్స్ టు న్యూ కీవర్డ్ యూజ్ చేసి సేమ్ మనకు క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ రాసుకుంటున్నాం. అండ్ దెన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్. సో దిస్ ఇస్ ద సింటాక్స్. అర్థమైందా? దిస్ ఇస్ ద సింటాక్స్. ఎగ్జాంపుల్ ఏంటి, టీ షాప్కి ఏ విధంగా క్రియేట్ చేసేటప్పుడు టీ షాప్ టీ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి టీ అని పెట్టుకుంటున్నాం, మన ఇష్టం. లేదా రికమెండెడ్ వే వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే క్లాస్ నేమ్ ఉందో అదే నేమ్ తోటి పెట్టుకోవాలి ఆబ్జెక్ట్ నేమ్. మనం గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకుంటాం, నో ప్రాబ్లం. సో న్యూ మళ్ళీ క్లాస్ నేమ్ టీ షాప్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే ఆ క్లాస్కి ఎంటైర్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఒక జెరాక్స్ కాపీ తీసి దాన్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, టీ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇది వేరియబుల్ అంటాం నార్మల్గా. ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఆర్ ఇన్స్టాన్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? ఎంటైర్ ఈ క్లాస్ అంతా ఇప్పుడు వర్చువల్గా మారిపోయి ఈ టీ అనే వేరియబుల్లో ఉంటుంది. ఈ టీ అనే వేరియబుల్ ఉంటే చాలు మనకు. టీ ఉపయోగించుకొని ఆ టీ వేరియబుల్ ఉపయోగించుకొని మనం ఏదైనా చేయొచ్చు అనమాట. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్, రైట్? సో మనం ఇప్పటి వరకు ఒక ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాం, ఒకటి యూజ్ చేస్తూ వచ్చాం ఆబ్జెక్ట్ క్రియేషన్. కానీ ఏమైనా ట్రై ఏది యూజ్ చేస్తున్నామో మనకు తెలియదు అది. బట్ ఇప్పుడు గుర్తు చేసుకోండి, ఈ సింటాక్స్ ప్రకారం మనం ఒకటి యూజ్ చేస్తూ ఉన్నాం మనం ఇప్పటి వరకు రాసిన ప్రోగ్రామ్స్లో. ఆ లైన్ ఏంటో గుర్తుందా? కమాన్. Scanner is equal to new scanner. Yes, new scanner. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎస్సీని ఏమంటాం? ఇప్పుడు వేరియబుల్. ఇన్ ద సెన్స్ ఈ ఎస్సీ అనే వేరియబుల్ ఏముంటుంది? Data storage. ఇట్స్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్కానర్, అంతేనా? స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయడం అని చెప్తాం. ఈ ఏంటి సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఏంటి, ఇక్కడ ఎందుకు ఇక్కడ పంపిస్తున్నాం అనేది మనం కన్స్ట్రక్ట్స్లో నేర్చుకుంటాం. ఓకేనా? ప్రస్తుతానికి మనకు చెప్పాను కదా, వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్తాం అనమాట. ప్రాబ్లం ఏం లేదు. సో ఇదనమాట ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇంకొక పాయింట్ చెప్పి మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాం. చూడండి, క్లాస్ శాంపుల్ అనేది ఒక క్లాస్ తీసుకున్నాను. దీంట్లో ఏమున్నాయి? ఇంట్ ఏ, ఇంట్ బి, అడిషన్ అనేది తీసుకోండి. ఒక మెథడ్ రాసుకున్నాను, పబ్లిక్ వాయిడ్ యాడ్ అనే మెథడ్ రాశాను. దీంట్లో ఏం చేశాను, సిస్అవుట్ system.out.println SOP ఆఫ్ a ప్లస్ బి అనేది ప్రింట్ చేస్తాను. ఇది మన బ్లూ ప్రింట్ అనమాట, మనం రాసేటువంటి క్లాస్ ప్రింట్. సో గుర్తుపెట్టుకోండి, ఇంకా క్లాస్లో వచ్చి ఎప్పుడు హార్డ్ కోడ్ వాల్యూస్ ఇవ్వకూడదు. A=10, B=10 ఇలా ఇవ్వకూడదు, వాల్యూస్ అనేవి ఇవ్వకూడదు. ఇంకా క్లాస్ అనేది ఇలా ఉండాలి, జస్ట్ జనరల్ వే బ్లూ ప్రింట్ అనమాట. వాల్యూస్ అనేది మనం నెక్స్ట్ టెస్ట్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు రెండో క్లాస్ తీసుకుంటున్నాను నేను, క్లాస్ టెస్ట్ అనేది సంథింగ్ ఒకటి క్రియేట్ చేశాను. కొంచెం గైస్ ఇది కొత్త కాన్సెప్ట్ అయ్యి వచ్చి మేబీ 0 నాలెడ్జ్ పిల్లలకి కొంచెం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, నేను టెస్ట్ అనే క్లాస్ మన క్లాస్, ఇది ఆల్రెడీ బిల్డ్ అయినటువంటి బ్లూ ప్రింట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే రెండు నా దగ్గర 10, 20 వాల్యూస్ ఉన్నాయి, వాటి యొక్క సమ్ అనేది కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఆల్రెడీ అడిషన్ అనే క్లాస్ ఉందండి, దాంట్లో యాడ్ అనే మెథడ్ ఉంది, అది కానీ మీరు కానీ కాల్ చేశారంటే మీకు సమ్ అనేది జరుగుతుంది, మీరు ఎంటైర్ లాజిక్ అనేది రాయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో ఈ క్లాస్లో ఉన్నటువంటి యాడ్ అనే మెథడ్ని ఉపయోగించుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి 10, 20 వాల్యూస్ని ఏకి బికి సెట్ చేయాలి. ఎలా సెట్ చేస్తాం? ఈ ఎంటైర్ క్లాసెస్ నాకు టెస్ట్ అనే క్లాస్లో నా క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి ఏరే క్లాస్ని మనం మన క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలంటే సో దాని యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో మనకు తెలుసు కదా మెయిన్ మెథడ్ అండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. యాజ్ యూజువల్ మనం ఇప్పుడు వరకు స్టార్టింగ్ పాయింట్ రాస్తున్నాం కూడా మెయిన్ మెథడ్ రాశాను. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే, సో దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏమి ఉండదు పైదానికి, ఎందుకంటే మెయిన్ మెథడ్ లేదు, నార్మల్ మెథడ్ ఉంది దీనికి. అంటే ఎవరైతే మెథడ్ని కాల్ చేస్తారో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఇది మెయిన్ మెథడ్ ఇక్కడ ఉంది టెస్ట్లో.
కాబట్టి దీని లోపల నేను ఏం చేస్తున్నాను, అడిషన్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. వాట్ ఇస్ ద సింటాక్స్? క్లాస్ నేమ్ అడిషన్ AD ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అడిషన్. అంతేనా సింటాక్స్? ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్. ఎప్పుడైతే నేను ఇలా రాసానో అడిషన్ అంతా కలిపి కంప్రెస్ అయిపోయి మనకు AD అనే వేరియబుల్లోకి వచ్చేసి ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వేరియబుల్కి నేను డేటా సెట్ చేయాలి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలి. నేను ఎలా యాక్సెస్ చేస్తాను? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏలో బీలో ఏదైనా డేటా ఉంటే ఎలా ప్రింట్ చేస్తాం మనం? SOP అని చెప్పి మనకు ఎంటైర్ ఇప్పుడు వేరియబుల్స్ మెథడ్ యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ ఈ ఆబ్జెక్ట్ని ఉపయోగించాలి. కాబట్టి వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే డాట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. మన ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఏ అంటే ఏలో ఏదైతే డేటా ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? లెట్ మీ ట్రై టు రైట్ ఇట్ హియర్. హౌ టు యాక్సెస్ వేరియబుల్ డేటా. ఓకేనా? ఒక క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్ డేటాని వేరే క్లాస్లో ఎలా యాక్సెస్ చేస్తామంటే, సో ఆబ్జెక్ట్ నేమ్ సింటాక్స్ ఎలా ఉంటుంది చూడండి. ఆబ్జెక్ట్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనకు కావాల్సిన వేరియబుల్ని మనం యూజ్ చేయాలన్నమాట. వేరియబుల్ సో సిస్అవుట్లో పెట్టుకుని దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే దాన్ని. అర్థమైందా? ఇలా పెట్టుకుంటే ఆ పర్టికులర్ వేరియబుల్లో ఉన్నటువంటి డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాను అనుకోండి, ఈ క్లాస్లో కాన్స్టెంట్స్ అనుకోండి, ఇట్లని A is equal to 10, B is equal to 20 అని ఇచ్చేసాను అనుకోండి. ఎప్పుడైతే నేను సిస్ అవుట్ అని చెప్పాను, ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ నాకు? ఏ వాల్యూ 10 కదా, 10 అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాంలే, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇలా. సో అలా వద్దు, నాకు 10 వాల్యూ కాదు, నా ఓన్ వాల్యూ 50 అనేది దీనికి అసైన్ చేయాలి అని అనుకుంటే, హౌ టు అసైన్ వాల్యూ టు వేరియబుల్స్. సేమ్ సింటాక్స్ ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్ సేమ్. ఇక్కడ దాకా ఇస్తే ప్రింట్ అవుతుంది, అంటే డేటాని యూజ్ చేసుకుంటాం మనం. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి మన ఓన్ డేటా ఇస్తాం ఇప్పుడు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీని లోపలికి వెళ్ళి 50 అనేది అసైన్ అవుతుంది. దేనికి అసైన్ అవుతుంది? ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో దానికి అసైన్ అవుతుంది. లైక్ చూడండి, ఇప్పుడు ఎలా AD అనేది ఆబ్జెక్ట్ నేమ్, AD డాట్ A ఈజ్ ఈక్వల్స్ టు 50 అన్నాం అనుకోండి. సో ఈ బ్లూ ప్రింట్లో మన ఆబ్జెక్ట్లో ఈ 50 అనేది అసైన్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇది నెక్స్ట్ కాన్సెప్ట్, హౌ టు కాల్ మెథడ్. దాంట్లో ఉన్నటువంటి మెథడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని కాలింగ్ అంటాం, మెథడ్ కాలింగ్ అంటాం. సేమ్ దానికని డాట్ ఆపరేటర్ ఉపయోగించి ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ ఇలా వచ్చి సెమీకోలన్ పెడతాం. ఇది కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సంథింగ్ నేను డేటా అసైన్ చేశాను కదా ఇక్కడ ఏకి. ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ఉన్నటువంటి యాడ్ అనే మెథడ్ని కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు ఎలా కాల్ చేస్తాను? సో సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ AD కదా, AD డాట్ మెథడ్ నేమ్ యాడ్ ఇలా ఇచ్చి కాల్ చేస్తానంటే ఇప్పుడు ఇది కాల్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? ఇప్పుడు బేస్డ్ ఆన్ దీని ప్రకారం నాకు ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? యాడ్ కాల్ చేయగానే ఇక్కడ ఏం నాకు ప్రింట్ అవుతుంది? A+B సార్. A+BA. ఆన్సర్ ఎంత వస్తుంది? 30 సార్. 30. ఓకే, ఇంకెవరన్నా? $70. 70. ఓకే, ఇంకెవరన్నా? 70 సార్. 70. ఓకేనా? సో ఎందుకు 70? ఇక్కడ మనం AD.A అంటే ఫస్ట్ A 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? రీప్లేస్ చేస్తాం 50 తోటి ఏ వాల్యూని. కాబట్టి ఏలో ఏదైతే 10 ఉందో అది 10 పోయేసి దాని ప్లేస్లో 50 అనేది సిట్ అవుతుంది దాంట్లో ఏ వేరియబుల్లో. అప్పుడు మనం యాడ్ ఇచ్చినప్పుడు A+B, ఏ వాల్యూ 50 ఉంటుంది కాబట్టి 50 ప్లస్ బీలో ఎంత ఉంది? 20 ఉంది. సో 50 ప్లస్ 20 70 అనేది ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఇది మెయిన్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. ఆబ్జెక్ట్ను ఉపయోగించి వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ను ఉపయోగించి వేరియబుల్స్కి డేటా ఎలా సెట్ చేయాలి, ఆబ్జెక్ట్ను ఉపయోగించి మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, ఈ 3 స్టెప్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అర్థమైందా? ఈ 3 స్టెప్స్ ఎలా మనం డేటాని గెట్ చేసుకోవాలి, వేరియబుల్స్ డేటాని బై యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ పర్టికులర్ వేరియబుల్ ఇచ్చేస్తే డేటా వచ్చేస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటి, ఆ వేరియబుల్ డేటా ఎలా సెట్ చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ ఇచ్చి ఈక్వల్ టు ఇచ్చి మనం డేటా అనేది సెట్ చేయాలి, మనకు కావాల్సిన డేటా నా వేరియబుల్కి. తర్వాత ఎలా మెథడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఫాలోడ్ విత్ పెరాన్సిస్ అండ్ సెమీకోలన్ ఇచ్చేస్తే అది కాల్ అవుతుంది అనమాట మెథడ్. సో ఒకసారి క్విక్గా మనం ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం, దాంట్లోని అప్లికేషన్స్ అనేది కవర్ చేసేద్దాం. చూడండి,
క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ సంథింగ్. సో క్లాస్ నేమ్ చూడండి మీనింగ్ఫుల్గా ఇచ్చుకుంటున్నాను నేను. సో మీరు అదే విధంగా చేసుకోవాలి. సో సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్. ఇది ఎక్లిప్స్లో అయితే మీకు అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఎక్లిప్స్లో కానీ ఇంకోసారి చెప్తాను నేను, ఓకేనా. జావా ఎందుకంటే ఇక్కడ నుంచి 2 క్లాసెస్ అనేవి యూజ్ చేస్తాం మనం. సో నేను ఇది నా మెయిన్ బ్లూ ప్రింట్లో మెయిన్ క్లాస్లో ఎప్పుడు మెయిన్ మెథడ్ అనేది ఉండదు అనమాట. ఓన్లీ టెస్ట్ చేసేటటువంటి క్లాస్లోనే మాత్రమే మనకు మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో చూడండి ఇక్కడ నేనే రాస్తున్నానంటే వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ ఓకే, స్ట్రింగ్ తెలుసు కదా డేటా టైప్లో, ఇది ఒక టైప్ అనమాట. మనం నేమ్ని అంటే నేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ని మనం యాడ్ చేయాలంటే స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి ఒక స్టూడెంట్ ఫామ్ అనుకోండి. ఇది స్టూడెంట్ ఫామ్లో నేను ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ సంథింగ్ లైక్ నేమ్ అనేది ఒకటి రాశాను. తర్వాత ఇంట్ స్టూడెంట్ ఐడి అందామా. స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ అనేది 2 వేరియబుల్స్ తీసుకున్నా. స్టూడెంట్ నేమ్ అనేది ప్రింట్ తీసుకున్నాను. ఒక మెథడ్ రాసుకుంటున్నా, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్. పెద్దదిగా ఉందా లేకపోతే అడిషన్ చెప్పనా సింపుల్గా? ఓకే, ఇది నేను ఎక్లిప్స్లో చెప్తానండి, నాకు డౌట్ వస్తుంది మెయిన్గా. సో మీరు కాన్ఫిడెంట్గా ఉంటే సో విల్ మూవ్ ఆన్, బట్ విల్ సీ నో ప్రాబ్లం. ఇంట్ ఏ ఇంట్ బి. ఓకే, దీంట్లో అడిషన్ అనేది ఒకటి తీసుకుంటున్నా. సో మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటి? పబ్లిక్ వాయిడ్ యాడ్ ఆర్ అడిషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మెథడ్ నేమ్ అనేది రాసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. చాలా జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ ప్లస్ బి అనేది దీని లోపల ఆపరేషన్ చేశాను. అర్థమైంది? అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, లేదంటే ఇక్కడే తీసుకోండి ఇంట్ సి అని, ఇది రిజల్ట్ అని ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని తీసుకోండి కావాలంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ద అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని పెట్టుకోండి. మీనింగ్ఫుల్గా ప్లస్ రిజల్ట్లో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేయండి. ఈ రిజల్ట్లో కదా రెండింటిని సమ్ చేసి ఈ రిజల్ట్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ రిజల్ట్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సింపుల్ క్లాస్ అనమాట. అర్థమైందా? సో దీంట్లో ఒక్కొక్క స్టెప్ చూద్దాం. సో ఇది ఒక క్లాస్, మెయిన్ క్లాస్ బ్లూ ప్రింట్. దీంట్లో ఎక్కడ డేటా ఉండదు, ఇవ్వకూడదు అనమాట. సో మనం టెస్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ టెస్ట్ క్లాస్ TST అనేది యాడ్ చేసా ఎక్స్ట్రాగా. సారీ, కంట్రోల్ C కంట్రోల్ S డాట్ జావా. ఓకేనా, ఇది మన స్టార్టింగ్ పాయింట్, ఇది మన క్లాసు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాస్ నుంచి మనకు ప్రీవియస్ క్లాస్ను ఉపయోగించుకోవాలి. ప్రీవియస్ క్లాస్లో ఉన్న సమ్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట మనం. సో కాబట్టి ఇది మన క్లాస్ మెయిన్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మెయిన్ మెథడ్ రాసుకుంటున్నా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకేనా, ఇది మన ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే నా దగ్గర డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు చూద్దాం. ఇప్పుడు దీంట్లోనే నార్మల్గా డేటా ఏమి ఉండదు, బట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్తున్నాను. బై డిఫాల్ట్గా సర్టెన్ డేటా ఉందనుకున్నాను. ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 20 అనేది ఉంది. దీంట్లో బై డిఫాల్ట్ కాన్స్టెంట్స్గా ఉందనుకున్నాం. ఫస్ట్ వేరియబుల్స్లో ఉన్న డేటాని ఎలా యాక్సెస్ చేయాలి ఈ క్లాస్లో చూద్దాం. అర్థమైందా? ఫస్ట్ కేస్ మనం ఇక్కడ చూసాం కదా, రాసుకున్నాం కదా, హౌ టు యాక్సెస్ వేరియబుల్ డేటా. వేరే క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్ డేటా ఎలా యాక్సెస్ చేయాలి. సో ఎనీ హౌ మనం దాంట్లో ఉన్న ఆ పర్టికులర్ క్లాస్ అంతా మనకి రావాలంటే ఏం కావాలి? ఆ క్లాస్ యొక్క వాట్ వి నీడ్ ఆబ్జెక్ట్ కావాలి. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్? సో క్లాస్ నేమ్, వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్. అంతేనా? ఈ క్లాస్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ క్లాస్ అన్నమాట ఇది. సో ఎగ్జాంపుల్ సంథింగ్ OBJ అనే ఆబ్జెక్ట్ నేమ్ పెట్టుకుంటున్నాను. ఇస్ ఈక్వల్స్ టు న్యూ అగైన్ సేమ్ క్లాస్ నేమ్ ఫాలోడ్ విత్ పారాంథసిస్ సెమీకోలన్. సో నౌ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది మనకు. అంటే ఈ ఎంటైర్ క్లాస్ అనేది మన క్లాస్లోకి అవైలబుల్గా ఉంది. సో ఈ క్లాస్లో ఏవైతే అట్రిబ్యూట్స్, ఈ వేరియబుల్స్ ఉన్నాయో, మెథడ్స్ ఉన్నాయో అవంతా నాకు ఈ క్లాస్లోకి వచ్చేసింది అనమాట. కాబట్టి నేను కాల్ చేసుకుంటే ఏ వాల్యూ బి వాల్యూని
యాక్సెస్ చేసుకుంటే ఎలా ఉందో చూద్దాం. system.out.println. సో దాంట్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ ఆబ్జెక్టే కదా. సో ఆబ్జెక్ట్ ఓబీజే డాట్ దాంట్లో ఉన్నటువంటి వేరియబుల్ ఏంటి, ఏ కదా, ఏ సింపుల్గా. ఓకేనా, సేవ్ చేస్తున్నా. అదేవిధంగా బి వాల్యూ కానీ కావాలంటే సేమ్ వే, సెకండ్ వేరియబుల్ కానీ ఉన్న డేటాను మనం ప్రింట్ చేయాలంటే ఓబీజే డాట్ బి. సేవ్ చేస్తున్నా. ఇది రన్ చేసి చూద్దాం. దీని అవసరం లేదు, దీన్ని కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఏదైతే మెయిన్ మెథడ్ ఉందో దీన్ని కంపైల్ చేస్తే చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఈ క్లాస్ ఎక్కడ ఉందో వెతికి ఆ క్లాస్ని కంపైల్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా అదే కంపైల్ చేసుకుంటుంది. తర్వాత ఈ ఆబ్జెక్ట్ డాట్ ఏ అనగానే అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు డేటాని ఇస్తుంది అనమాట. ఓకేనా, సేవ్ చేస్తున్నా చూడండి. సో లెట్ మీ కాపీ దిస్. సో 5 more minutes guys, will complete this. సో చూడండి, జావా సి. ఓకే, మన క్లాస్ నేమ్ టెస్ట్ క్లాస్ నేమ్ అనమాట. .java కంపైలేషన్ డన్. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. జావా మన క్లాస్ నేమ్ ఇస్తే ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఓకేనా. సో ఈ క్లాస్లో ఏదైతే వాల్యూ ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40, 50 అని ఇచ్చాను అనుకోండి. సేవ్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ ఏ వాల్యూని బి వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఈ క్లాస్లో ఉన్నటువంటి ఏ వాల్యూ బి వాల్యూ, అందుకని ఆబ్జెక్ట్ ఉపయోగించి ఆబ్జెక్ట్ డాట్ ఏ, ఆబ్జెక్ట్ డాట్ బి. అదే లోకల్ వాల్యూస్ అయితే ఈ క్లాస్లో ఉన్న వాటికి అయితే ఆబ్జెక్ట్ వాడడం లేదు, డైరెక్ట్గా ఏ వాల్యూ బి వాల్యూ అంటే ప్రింట్ అయిపోతాయి. బట్ ఏరే క్లాస్ కాబట్టి ఆ ఆబ్జెక్ట్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ డాట్ ఏ, ఆబ్జెక్ట్ డాట్ బి అంటే అవి వస్తాయి అన్నమాట. సో చూడండి, ఇప్పుడు కంపైలేషన్, ఎగ్జిక్యూషన్ 40, 50. ఓకేనా, దిస్ ఇస్ ద యాక్సెస్, వేరియబుల్ని యాక్సెస్ చేసుకునే దానికి. సో ఇప్పుడు హౌ టు సెట్, ఇక్కడ రాస్తున్నా చూడండి. వేరియబుల్ యాక్సెసింగ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హౌ టు సెట్ డేటా టు వేరియబుల్స్. ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్కి మన క్లాస్ నుంచి ఎలా సెట్ చేస్తాం డేటాని. సేమ్ మనకు సింటాక్స్ చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 100. నేను సెట్ చేసుకుంటున్నాను నా ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ నాకు వచ్చేసింది ఓబీజే అనే దాంట్లో, ఈ ఎంటైర్ క్లాస్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. 100 అనేది తీసుకున్నాను. ఓబీజే డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 200 అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ యాక్సెస్ చేస్తున్నారు రెండింటిని. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది చెప్పగలుగుతారా ఎవరన్నా? పైన ఎంత ప్రింట్ అవుతుంది, కింద ఎంత ప్రింట్ అవుతుంది? పైన ప్రీవియస్ నెంబర్, కింద అప్డేట్ చేసిన నెంబర్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, చూడండి పైన ఏముంది 40, 50 అని ఇక్కడ రాస్తున్నాం కదా, ఇది డిఫాల్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత ఈ రెండు మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నాం ఈ రెండు వెళ్ళి మనకి ఆబ్జెక్ట్లోకి మారిపోతాయి అనమాట. 100 వచ్చి పైన, 200 వచ్చి కింద, సంథింగ్ రీప్లేస్ అయిపోతాయి. అప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఈ అప్డేట్ చేసిన వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో కంపైలేషన్, ఎగ్జిక్యూషన్. సో చూడండి, ఫస్ట్ వచ్చి 40, 50 ప్రింట్ అయ్యి, తర్వాత 100, 20 ప్రింట్ అయ్యి. సో ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్కి మనం డేటా ఎలా సెట్ చేయాలంటే ఇలా సెట్ చేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు మెథడ్ని ఎలా కాల్ చేస్తాం, హౌ టు కాల్ మెథడ్. సో మెథడ్ ఎలా కాల్ చేస్తాం, సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ దాంట్లో ఉన్న మెథడ్ నేమ్ ఏంటి, యాడ్ కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే రాస్తాం. ఏడిడి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్. ఓకేనా, సేవ్ చేస్తున్నాం. సో దీంట్లో ఏముంది, యాడ్ అనే మెథడ్లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండు లైన్లు ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఏ వాల్యూ బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ. ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది చెప్పండి, యాడ్ని కాల్ చేస్తే నేను ఇక్కడ చూడండి. Hmm? 90 సార్. 90. Why 90? ఇక్కడ ఇచ్చిన 300 సార్, 300 ప్రింట్ అవుతుంది. 300 సార్. యా, ఎందుకంటే దీని కింద రాస్తున్నా నేను. సేమ్ అదే మీరు ఈ వాల్యూ మార్చకుండా ఉన్నప్పుడు ఇక్కడ కానీ రాస్తే ఇక్కడ ఫస్ట్ 90 మీరు అన్నట్టు ఫస్ట్ ఇది 90 ప్రింట్ అవుతుంది. తర్వాత అప్డేట్ అయినా కాబట్టి ఈ వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు. కాబట్టి అప్పుడు అది ప్రింట్ అవుతుంది, 300 ప్రింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం. రెండు రాశాను, ఇప్పుడు యాడ్ అండ్ పైన రాశాను, మాడిఫై చేసిన తర్వాత రాశాను. చూడండి 40, 50 ఉన్నప్పుడు 90 అనేది ప్రింట్ అయింది. తర్వాత మనం అప్డేట్ చేసాం, 100, 200 అనేది అప్డేట్ చేసిన తర్వాత 300 అనేది యూజ్ చేసి వచ్చిందనమాట. సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను లైక్ ఫనీ నేను వాడుకుంటున్నా దీన్ని, కాబట్టి నేను ఫనీ అనే యూజర్ వాడుకుంటున్నాడు.
సో ఇది ఆబ్జెక్ట్ నేమ్, ఇది నా ఆబ్జెక్ట్ నేమ్ అనమాట. సో స్మాల్ నెంబర్స్ తోటి నేను అడిషన్ అనేది పర్ఫామ్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇది నా డేటా. ఇప్పుడు సేమ్ నేను ఇప్పుడు వేరే యూజర్ అనమాట, సంథింగ్ లైక్ వంశీ అనే అతను ఏం చేస్తున్నాడు, సేమ్ ఈ క్లాస్ను ఉపయోగించి అతను అడిషన్ పర్ఫామ్ చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను, 100 to 200 తోటి నా అడిషన్ అనేది నేను చేసుకుంటున్నాను. సంథింగ్ వంశీ వచ్చి ఇప్పుడు 1000 అండ్ 2000 అనేది అతను ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్. ఎలా ఇస్తాడు చెప్పండి ఇప్పుడు వంశీ. సో ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది ఇది నాది కాబట్టి నేను వరకే యూజ్ చేసుకుంటా. ఏదైనా మాడిఫికేషన్స్ ఎప్పుడైతే చేసిన నా ఆబ్జెక్ట్లో మాడిఫై అయిపోతాయి అనమాట. కాబట్టి వంశీ అనేది నా ఆబ్జెక్ట్ను ఉపయోగించుకోకూడదు, అర్థమైందా. కాబట్టి వంశీ తన ఓన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాడు. సేమ్ వే ఏదైతే ఇక్కడ క్లాస్ ఉందో ఆ క్లాస్ తోటి ఆబ్జెక్ట్ని అతను ఓన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాడు. జెరాక్స్ కాపీ అనమాట. సో నేమ్ వచ్చి వంశీ అని పెట్టుకున్నాడు. ఇస్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. ఇదే కదా ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ అనమాట. వంశీ అనే పేరుతోటి ఇంకొక ఆబ్జెక్ట్. సో డిఫాల్ట్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ తోటి వచ్చేస్తుంటుంది, అది డిఫాల్ట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు వంశీ ఏం చేస్తున్నాడు, 1000 2000కి సమ్ చేయాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి అతను డేటాను సెట్ చేయాలి ఇప్పుడు వేరియబుల్స్కి. వంశీ డాట్ ఓకేనా ఏ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 1000, తర్వాత వంశీ డాట్ బి ఇస్ ఈక్వల్స్ టు 2000. సో ఏం చేస్తున్నాడు ఇప్పుడు, సింపుల్గా మెథడ్ని కాల్ చేస్తున్నాడు, యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాడు. అప్పుడు 10,000 to 2000 ఎగ్జిక్యూట్ అయ్యి వంశీకి డేటా అనేది ప్రింట్ అవుతుంది అనమాట. చెక్ చేయండి ఒకసారి. ఓకేనా, వంశీది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. ద అడిషన్ ఆఫ్ 2 numbers is 3000. సింపుల్గా అది ప్రింట్ అయింది అనమాట. సో పైదంతా నాది. సో కింద వంశీ వచ్చేసి అతను యూసేజ్ అనేది అలా చేసుకున్నాడు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా జనరేట్ అయింది ఇక్కడ. సో నాకు ఎప్పుడైతే ఇలా వచ్చిందనమాట, నాకు ఇది నా ఆబ్జెక్ట్ ఫనీ అని క్రియేట్ చేశాను కదా, ఇది నా ఆబ్జెక్ట్. నా ఆబ్జెక్ట్లో 2 ఉన్నాయి, ఏ వాల్యూ బి వాల్యూ ఉంది. ఏ వాల్యూ వచ్చి నేను ఎంత ఇచ్చాను, 100 200 ఇచ్చాను. సంథింగ్ ఏ వాల్యూ బి వాల్యూ సమ్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇది జెరాక్స్ కాపీ, 2 జెరాక్స్ కాపీలు అయ్యాయి అనమాట. దీనికి Ctrl+C Ctrl+V, ఇవి 2 జెరాక్స్ కాపీలు ఉన్నాయి. ఇలా క్రియేట్ అయినాయి 2 ఆబ్జెక్ట్స్. ఫస్ట్ దాని ఆబ్జెక్ట్ ఏం పెట్టాం, ఫనీ అనేది మెన్షన్ చేసినాం ఇక్కడ. సో ఈ ఆబ్జెక్ట్ పేరు వచ్చి ఫనీ అని పెట్టుకున్నాను సింపుల్గా. సో ఫనీ అనే యూజ్ చేసి ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేసి దాంట్లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ని కాల్ చేసుకున్నాను. సో నేనేం మెన్షన్ చేసుకున్నాను ఇక్కడ, నా డేటా అనేది ఇక్కడ 100 200 అనేది యాడ్ చేసుకున్నాను. నా ఆబ్జెక్ట్ నుంచి నాకు జెరాక్స్ కాపీలో డేటా అనేది ఇలా యాడ్ చేసుకున్నాను. సో వంశీ ఏం చేశాడు, అనదర్ పర్సన్ వచ్చేసి ఇంకొకటి క్రియేట్ చేశాడు, దానికి వంశీ అనే ఆబ్జెక్ట్ నేమ్ పెట్టుకున్నాడు. అతనికి ఇలా ఎంటీగా ఉంటుంది, లేదంటే డిఫాల్ట్ వాల్యూస్ ఉంటే డిఫాల్ట్ వాల్యూస్ తోటి వచ్చి ఉంటుంది అనమాట. అతను వాల్యూస్ అనేవి అతను ఓన్గా పెట్టుకుంటాడు, లైక్ 1000 2000. సో నా ఆబ్జెక్ట్కి అతని ఆబ్జెక్ట్కి తేడా లేదు, కానీ క్లాస్ అయితే ఒకటే, యాడ్ అనేది పర్ఫామ్ చేసేది ఒకటే, కానీ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఫనీ అనే దాంతో యాడ్ అనేది కాల్ చేస్తే 300 వస్తుంది, వంశీ అనే దాంతో యాడ్ని కాల్ చేస్తే 3000 వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ రాసుకోకుండా ఒక బ్లూ ప్రింట్ రాసేసి కామన్ లాజిక్ రాసేసి ఆబ్జెక్ట్స్ రూపంలో మనం సెక్యూరిటీ అనేది హెవీ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. అర్థమైందా. సో దిస్ ఈస్ అబౌట్ ది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్. ఏదైనా డౌట్ ఉందా? క్లియరా? ఒకసారి ట్రై చేయండి ఓన్గా. అదేవిధంగా నేను నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఎక్లిప్స్లో చెప్తాను, అప్పుడైతే మీకు విజిబిలిటీ బాగుంటుంది. సో ట్రై చేయండి, సింపులే కదా. ఒకసారి వీడియో కానీ అప్లోడ్ చేస్తాను, సో వీడియోని రెఫర్ చేసుకుంటూ ఒకసారి ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది కాన్సెప్ట్. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విల్ ట్రై టు విల్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్. సో లెట్ మీ ట్రై టు గివ్ ఫ్యూ ప్రోగ్రామ్స్. సో ఎక్సర్సైజెస్, ఫస్ట్ వన్ ఈస్ ఈరోజు ఏం చెప్పుకున్నాం, క్లాసెస్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసాం కదా. సో అదే చేయండి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్. ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ ఎగ్జాంపుల్ చేసి కొంచెం వెరిఫై చేయండి, డేటా మాడిఫై చేయడం ఏ విధంగా వస్తుంది. సో మొత్తం కొంచెం ప్లే అరౌండ్ చేయండి దానికి, ఓకేనా. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకోవడం,
ఆబ్జెక్ట్లో డేటా సెట్ చేయడం, ఆ మెథడ్ని కాల్ చేయడం, అడిషన్ మెథడ్ని కాల్ చేస్తే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇలా కొంచెం ఎక్స్పోజ్ చేయండి దాన్ని, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్ని, యాక్చువల్ ఎగ్జాంపుల్ని. 2 క్లాసెస్ తీసుకోవాలి, ఒకటి బ్లూ ప్రింట్ క్లాస్, ఇంకొకటి వచ్చేసి టెస్ట్ క్లాస్. టెస్ట్ క్లాస్లో మెయిన్ మెథడ్ ఉంటుంది అనమాట. సో సెకండ్ వచ్చేసి మీరు కొంతమంది చేశారు అది ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి, అది నేను మనకు వేరియబుల్ టైప్స్ అయిపోయిన తర్వాత కొంచెం హెవీగా ఇస్తాను ఎగ్జాంపుల్స్. సో ఈ లోపల మీరు ఏం చేస్తారంటే స్టూడెంట్ రికార్డ్ ప్రింట్ చేయాలి. స్టూడెంట్ రికార్డ్ అనేది ప్రింట్ చేయాలి. ప్రింట్ స్టూడెంట్ మార్క్ షీట్ ప్రింట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఎలా అంటే ఫస్ట్ అడగండి ఎంటర్, ఆల్రెడీ చేస్తున్నారు సబ్జెక్ట్ 1 మార్క్స్ ఆర్ ఇంగ్లీష్ మార్క్స్ వాట్ ఎవర్ ఆల్రెడీ చేస్తున్నారు, మళ్ళీ చేయండి ప్రాబ్లం లేదు. మార్క్స్ అని అడగాలి. ఓకేనా, సంథింగ్ లైక్ నేను 70, తర్వాత ఎంటర్ సబ్జెక్టు మార్క్స్ 90 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని రీడ్ చేసుకోండి, అన్ని వేరియబుల్స్లో పెట్టుకోండి స్కానర్ ద్వారా. పెట్టుకున్న తర్వాత ఎంటర్ కొట్టంగానే నాకు లేదంటే స్టార్లు కానీ లేదంటే ఇలా ఒక లైన్ రావాలన్నమాట. సిస్అవుట్లో పెట్టండి ఇటువంటి లైన్, హైఫన్స్ కానీ లేదంటే అండర్ స్కోర్స్ కానీ ఉంటాయి కదా, ఇలా లైన్ పెట్టి లేదా స్టార్స్ కానీ వాట్ ఎవర్ ఇలా పెట్టేసి తర్వాత ఓకే ఇంకొకటి చెప్తే బాగుంటుంది, సరేలే పర్లేదు. సబ్జెక్ట్ 1 ఏదైతే సబ్జెక్ట్ ఇస్తారో అది పెట్టేసి ఆ మార్క్స్ ఏదైతే ఉన్నా 70 కదా, 70 అనేది ఇలా ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ 2 90 అనేది ఇలా ప్రింట్ చేయండి. అలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ వరుసగా ప్రింట్ చేయండి. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ లైన్ ఇచ్చేసేయండి, సిస్అవుట్లో పెట్టండి ఈ లైన్స్ అంతా. ఇది వచ్చి వేరియబుల్లో డేటా ఉంటుంది కదా, వేరియబుల్ని యాడ్ చేయండి, అంతే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చి టోటల్. సో దీని కింద సంథింగ్ 160 వాట్ ఎవర్ టోటల్ అనేది ప్రింట్ చేయండి. లైన్ పర్లేదు, టోటల్ తర్వాత పర్సంటేజ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ పర్సంటేజ్ని ప్రింట్ చేయండి. గ్రేడ్ వాట్ ఎవర్ గ్రేడ్, ఆ గ్రేడ్ని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్లో ఒక లైన్, ఒక మార్క్ షీట్ లాగా అనమాట, నీట్గా ఇలా చేయగలుగుతారా? సేమ్ ఎగ్జాంపుల్ మీరు చేశారు కదా, అలాంటిది అనమాట. చేస్తారా గైస్? రాలా రెస్పాన్స్ రాలా నాకు. చేస్తారా, కష్టమా ఏంటో చెప్తే, ఎక్కడ డౌట్ ఉందో అన్నా చెప్తే అట్లీస్ట్ నేను క్లారిఫై ఇస్తాను. చేస్తారా చేయలేరా? ఓకే సార్. ఓకేనా, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇస్తాను. సేమ్ ఇదే మాదిరి ఒక 5 ప్రోడక్ట్స్ అనేవి రీడ్ చేస్తాం. ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 2 ఇలా ఉన్నాయి కదా, అలా రీడ్ చేసుకోండి. ఎంటర్ ప్రోడక్ట్ 1 అంటే బిల్ జనరేషన్ అనమాట. ఎంటర్ ప్రోడక్ట్ 1 సంథింగ్, ఆ ప్రోడక్ట్ ఏదైనా అనుకో, ల్యాప్టాప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదంటే ఎంటర్ ప్రోడక్ట్ 1 చెప్పి ప్రోడక్ట్ 1 ప్రైస్, ఎంటర్ ప్రోడక్ట్ 2 ప్రైస్, ఎంటర్ ప్రోడక్ట్ 3 ప్రైస్. ఇలా తీసుకొని ప్రొడక్ట్స్ అన్ని ఒక 5 ప్రొడక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీన్ని కానీ మీరు లూప్లో పెట్టి తిప్పుకోవచ్చు. వద్దులే, అది ఇప్పుడే వద్దులే, చూద్దాం నెక్స్ట్ వెళ్దాం. లూప్ అదంతా అవసరం లేదు, సింపుల్గానే చేయండి. ఇలా ఒక 3 కానీ 5 కానీ ప్రొడక్ట్స్ రీడ్ చేసుకోండి. రీడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఎంటర్ డిస్కౌంట్ ప్రైస్ అని చెప్పండి. సో నేను వీటిలో టోటల్లో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ 50 రూపీస్ డిస్కౌంట్ అంటే 50 రూపీస్ ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు లాస్ట్లో టోటల్ క్యాలిక్యులేట్ చేసి ఆ టోటల్లో నుంచి -50 చేసి మనకు రావాలన్నమాట రిపోర్ట్. సో ఇలా వచ్చేసి సేమ్ పైదాన్ లాగే ప్రోడక్ట్ 1కి ఎంత ఇచ్చాం, 100.
ప్రోడక్ట్ 300, ప్రోడక్ట్ 3 ఇంత 350. ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కింద టోటల్ ఎంత అవుతుంది 600, 750 రూపీస్ అనమాట. 750 రూపీస్ అనేసి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవ్వాలి. ఎన్ని వేట్లో తీసుకుంటారు ఇది కదా, ఇది కాబట్టి డబుల్ తీసుకోండి. ఫ్రాక్షనల్ వాల్యూస్ కాబట్టి డబుల్ తీసుకుంటే ఇలా డాట్స్లో వస్తుంది. టోటల్ అయిన తర్వాత డిస్కౌంట్ అని చెప్పి ఎంత డిస్కౌంట్ ఎంత 50 రూపీస్ అని చెప్తాము. టోటల్ పేయబుల్ అని సంథింగ్ మీ ఇష్టం. ఆ డిస్కౌంట్ తీసేసి నెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్టుకొని 750 లేకపోతే 700 రూపీస్ అనమాట ఫైనల్గా ప్రింట్ అవ్వాల్సింది. ఇది ఈ చిన్న బిల్ జనరేషన్ ట్రై చేయండి. చేస్తారా? ఓకే, యా, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ గైస్.